శ్రీధర్ గారికి కథ ముందు స్నేహితం ఆయనకి చెప్పాలని ఎందుకు అనిపించింది మీకు? బేసిక్గా నా మధుర ఆడియో ఉంది కదా, నాకు ఆయన స్టైల్ అండ్ ఎవడిగోలో వాడిదే ఆడియో మన మధుర ఆడియో ద్వారా రిలీజ్ చేసాం. సో ఈ బికేమ్ క్లోజ్ టు మీ. చాలా డిస్కషన్స్ చేసేవాళ్ళం. లైఫ్ ఆయన సిమిలర్ బ్యాక్గ్రౌండ్, యూఎస్లో చదువుకొని వచ్చాడు, అక్కడ జాబ్ చేసి ఇక్కడికి వచ్చేసి ల్యాంకో ఇండస్ట్రీలో వైస్ చైర్మన్ అయ్యారు కదా. సో అలా కొంచెం సిమిలర్ థాట్ ప్రాసెస్ ఉండేది, బాగా డిస్కస్ చేసుకునే వాళ్ళం. అలా మంచి ఫ్రెండ్ అయ్యారు. సో దాంట్లో భాగంగా వన్ ఫైన్ డే హీ కాల్డ్ మీ ఫర్ డిన్నర్. డిన్నర్కి వెళ్దాం శ్రీధర్, ఏం చేస్తున్నావు అంటే, ఓ స్టోరీ రాసుకుంటున్నాను సార్ అన్నాను. నువ్వేంటి ఆ స్టోరీ రాసుకున్నావు అంటే, అది ఐ వాంట్ టు డైరెక్ట్ ఎ మూవీ. ఇది చెప్పలేదేంటి నాకు, చెప్పు కథ చెప్పు అని అన్నాడు. సో వెంటనే విత్ ఇన్ 24 hours ఐ నరేటెడ్ ఏ స్టోరీ టు హిమ్ విత్ ఆల్ ద, అంటే స్టోరీ అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పి లైన్ నచ్చితే నేను ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చేస్తాను సార్ అని అంటాను. నేను ఐ టుక్ టైమ్ టు గివ్ హిమ్ ఎంటైర్ ప్లాన్ యాక్చువల్గా. సో నేను బడ్జెట్ ప్లానింగ్ చేశాను, టోటల్ నెంబర్ ఆఫ్ సీన్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని రోజులలో నేను తీయగలను, దీని మార్కెటింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, దీని రిలీజ్ ప్లాన్ ఏంటి, పబ్లిసిటీ ప్లాన్ ఏంటి, మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, టోటల్ కంప్లీట్గా తీసుకెళ్ళి ఇంక్లూడింగ్ స్క్రిప్ట్ ఒక రఫ్ ఆల్మోస్ట్ 75% ఫైనల్ అయిన స్క్రిప్ట్తో తన ముందు ఉన్నాను అనమాట. ఈ లైక్ ఇట్ సో మచ్. సో మీరు ఇంతకుముందు అన్నారు కదా, నాకు ఇదంతా చేయడానికి ఆ చదువే ఉపయోగపడిందని నేను అనుకుంటాను అనమాట. ఆ జాబ్ ఎక్స్పీరియన్స్, ఆ చదువు, ఇదంతా ఈజీలీ ఐ కుడ్ క్రాక్ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే ఓకే. అండ్ ఆ సినిమా ఓకే అట్లా పెట్టుబడి పెట్టారు, తీసారు, అంతా అయిపోయింది. బట్ ఆ ప్రాజెక్ట్ ఎందుకు లేట్ అయిందండి? చిన్న క్రియేటివ్ విభేదాలు. ఎగ్జాక్ట్లీ. అంటే శ్రీధర్ గారు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీ హ్యావ్ సో మెనీ కామన్ థింగ్స్, బట్ వీ హ్యావ్ క్రియేటివ్ డిఫరెన్సెస్. ఓకే. సో ఆ విషయంలో ఒక 4-5 months డీలే అయిపోయింది. సార్ ఏదో వింబుల్డన్ కోసం యూఎస్ వెళ్ళారు, వింబుల్డన్ చూడడానికి, టెన్నిస్ లవర్ అనమాట. సో అలా కొంచెం చిన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం, హీ వాంటెడ్ టు ఇంక్లూడ్ కామెడీ ట్రాక్. నేనేమో అదే హానెస్టీగా ఉండాలి, అంటే కామెడీ అటు డీవియేట్ అవ్వకుండా చాలా వర్జిన్ ఫీలింగ్తో ఉండాలి అని నేను అనుకున్నాను. ఆ క్యారెక్టర్లన్నీ మీరు స్నేహితం చూసుంటే క్యారెక్టర్లు చాలా న్యాచురల్గా ఉంటాయి. అలాంటి ఫీల్తోనే ఎండ్ వరకు ఉండాలి అనేది నా ఫీలింగ్. శ్రీధర్ గారేమో కామెడీ ట్రాక్ ఉండాలి, నవ్వించాలి, థియేటర్లో జనాలను నవ్విస్తేనే మన స్టోరీ బాగుంటుంది. సో ఐ అగ్రీ టు హిమ్ ఫైనల్లీ. సో ఐ హ్యాడ్ టు ఇన్కార్పొరేట్. కథ పాడవ్వకుండా కథలోనే కామెడీ ట్రాక్ తయారు చేసి మళ్ళీ షూట్ చేయడం జరిగింది అనమాట. ఓకే ఓకే. అసలు ఆ కాన్సెప్ట్ని నమ్ముతారా మీరు అసలు? అంటే కామెడీ సినిమాకి ఖచ్చితంగా ఉండాలి, అది ఆ లెక్కలు కొన్ని ఇప్పటికీ నేను నమ్మను సార్. యాక్చువల్గా నేను నిజంగా నమ్మను. స్నేహితంకి హెల్ప్ అయి ఉంటుంది ఆ కామెడీ ట్రాక్, బట్ జనరల్గా నేను నమ్మను. అంటే కథలో భాగంగా కామెడీ వస్తే ఓకే, కానీ సపరేట్ కామెడీ ట్రాక్ పెట్టి చేద్దాం అనేది మాత్రం నాకు ఇష్టం ఉండదు. Please subscribe to iDream. Please subscribe for more videos.